ఈ మహాపర్వదినాన ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటిది? క్రిస్మస్. హల్లెలూయా. మనకి ఈ వాతావరణం అనేది వర్షం కదా. వర్షంలో నిజానికి ఎయిర్ కండిషన్ లో ఉన్నట్టుగా మనం ఉన్నాం. కాబట్టి ఈ క్రిస్మస్ కి వర్షపు క్రిస్మస్ అని పేరు పెట్టుకుందాం మనం. హల్లెలూయా. నాగుల క్రిస్మస్, గొర్రెల కాపర్ల క్రిస్మస్, చిల్డ్రన్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, ఉమెన్ క్రిస్మస్, మెన్ క్రిస్మస్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనము ఇన్ని క్రిస్మస్ లో ఉన్నాక మనం ఏం చేద్దామంటే ఈ రోజు మనము వర్షపు క్రిస్మస్ అని పేరు పెడదాం. ఈ సృష్టి క్రిస్మస్ చేస్తుందని సృష్టికి చెప్పుకున్నాం. మరి కొమరి గ్రామంలో ఈ ప్రాంతం పేరు గ్లోరీ చర్చ్ వారు వర్షపు క్రిస్మస్ చేస్తున్నారు. హల్లెలూయా. ప్రియులారా, ఏది ఏమైనా సరే ప్రభువుకే మహిమ కలుగును గాక, దేవుడికే మహిమ కలుగును గాక. ఈ వాన మనందరినీ రానివ్వకన్నా మాత్రం ఆపలేక ఈ సృష్టి యావత్తు ప్రభు ఈ లోకంలోనికి రాకున్నా ఆపలేక ఆయన జన్మించడానికి ఈ ప్రజలు ఎవరు స్థలం ఇవ్వలేదు, కానీ ఆయన జన్మించడం జరిగింది. ఆయన రాజులకు రాజు ఒక శిశువుగా పుట్టాడు. ఒక శిశువు రాజులకు రాజుగా పెరిగాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతకన్నా గొప్ప సంగతి ఏముంది క్రిస్మస్ లో? దానిలో అంటారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఆయన యూదులకు రాజు మాత్రమే కాదు, ఈ భూలోకంలో ఎన్ని రాజ్యాలు ఉన్నాయో, ఎంతమంది రాజులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయనే రాజు. పరలోకంలో కూడా ఆయన సింహాసనాసీనుడు. ఇక్కడ వచ్చి పశువుల పాకలో పుట్టాడు, పశువుల పాకలో పెరిగాడు అన్నది ఒక రకమైన చరిత్ర అయితే, ఎందుకంటే ఆయన తగ్గించుకొని ఉపేక్షించుకొని తన మహిమని విడిచిపెట్టుకొని ఈ లోకంలో దీనుడిగా వచ్చి అంత శ్రీమంతుడైన దేవుడు మన కోసం నిరుపేద అయి రూపి అయి గాయపరచబడిన ఆ దేవుడు పరలోకంలో ఏదో చిన్న మూలలోనో పాకలోనో లేడు. ఆయన తన సింహాసనాన్ని అధిరోహించాడు. హల్లెలూయా. అక్కడి నుంచి పరిపాలన చేస్తూ ఉన్నాడు. రాజులకు రాజు, మహిమ రాజు, మహిమ రాజు, యూదులకు రాజు. అక్కడ తీర్పు దినాన పిలాతు దగ్గర కొంతమంది అంటున్నారు, ఏమన్నాయి ఈయన ఎవరు అనుకుంటున్నారు మీరు? ఆయన రాసండి బాబు అని ఎక్కడం చేశారు. నువ్వు రాసువా అని పిలాతు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆయన రాసు అయితే ఒక రాసుకి న్యాయం తీర్చడానికి ఆయనకి అధికారము లేదు. ఆయన అన్నాడు, ఎస్ నేను రాసునే, కానీ నా రాజ్యము లేదు, నీ రాజ్యము. ఆయన హృదయాలను ఏలే రాజు. హల్లెలూయా. ప్రపంచాలను ఏలే రాజు. ఆ రాజే లేకపోతే ఈ భూమి లేదు, ఆ పరలోకము లేదు, ఆకాశము లేదు, పంచభూతాలు ఈ లోకంలో లేనే. ఆ రాజుని జనములలో రక్షకుడిగా ప్రకటింపబడ్డారు. హల్లెలూయా. ఇప్పుడు 1 తిమోతి 3:16 చదువుకున్నాం కదా.
ఆ రాసట జనములలో రక్షకుడుగా ప్రకటింపబడ్డాడు. లేకపోతే దాన్ని ఇంకొక మాట ఏంటంటే అన్యజనులకు రక్షకుడుగా ప్రకటింపబడ్డాడు. అపోస్తలుడైన పౌలు గారు తన అనుభవాల్లో చెబుతూ తన శిష్యుడైన తిమోతికి చెబుతూ చివరి దశలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు పాపులను రక్షించడానికి లోకములకు వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. ఆ 3:16 అంటాడు కదా, నిరాక్షేపమైన దైవభక్తి ఏదనగా. అంటే నిరాక్షేపమైన దైవభక్తి అంటే ఏంటి? ఆక్షేపణ లేని, ఎవరు ఇంకా సాధన లేని భక్తి ఏంటంటే యేసుక్రీస్తు రక్షకుడు. హల్లెలూయా, హల్లెలూయా. పాపుల రక్షకుడు, అదే నిజమైన భక్తి. ఆయన రక్షకుడు అని చెప్పుకోవడమే నిజమైన భక్తి. జనములలో అలాగున ప్రకటింపబడ్డాడు. అయితే ఈ దేవుడు యేసుక్రీస్తు అంటే నిజానికి చెప్పాలి అంటే పురాతన కాలంలో, పాత కాలంలో నివసించే మనుషులకు దేవుడి పేరు ఏంటో తెలియదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే దేవుడా దేవుడా, ప్రభువా ప్రభువా అని ప్రార్థిస్తారు. నేను కూడా చాలా మంది దగ్గర పెట్టాను. ఇక్కడ కూడా చాలా మంది ప్రార్థన చేస్తారు, ప్రభువా ప్రభువా ప్రభువా. ప్రార్థన చేస్తాం లేదా చెప్పండి? మొన్ననే మీటింగ్ వెళ్ళేటప్పుడు అలాగే చాలా మంది నేను నన్ను ఆహ్వానించడానికి అలాగే వెనక కూర్చుంటే ఒక అమ్మ ప్రార్థన చేస్తుంది, ప్రభువా 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 ప్రభువా, ఆయన ఆయన తండ్రి తండ్రి అని ప్రార్థన చేస్తారు. నా మనసు చాలా సంతోషపడ్డా. ఎస్, ఆయన ప్రభువే. ఈ దేవదూతలు ఏమొచ్చి చెప్పినాయంటే ఆయనే ప్రభువు. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టిన. ఎవరు పుట్టారట? రక్షకుడు పుట్టారు. అలాగే మరియ యోసేపుతో కూడా ఏమని చెప్తున్నారు అంటే ఇదిగో గర్భవతి కుమారుడు, నీ గర్భాన రక్షకుడు పుడతాడు. మరియ గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన. నాయన యోసేపు, ఆమె ఒక కుమారుణ్ణి కట్టాలి, ఆయనకు మీరు యేసు అని పేరు పెట్టాలి. పేరు కూడా ప్రకటించబడింది. ఆయన జన్మ, ఆయన పుట్టబోవు ఊరు, ఆయన పుట్టబోవు గర్భము, ఆయన పుట్టబోవు దేశము, ఆయన పేరు అన్ని కూడా ప్రవచనాత్మానుసారంగా జరిగాయి, లేఖనానుసారంగా జరిగాయి, వాక్యానుసారంగా జరిగాయి. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా ప్రవక్తలు ప్రవచించారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పినట్టుగానే ఆయన జన్మ జరిగింది, ఆయన జీవితం ముగిసింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరు నిరాక్షేపం, ఇది నిరాక్షేపమైనది, ఇది పూర్ణాంగీకారములకు యోగ్యమైనది. హలో, youth should not, don't disturb, okay, this is a class. నిరాక్షేపమైనది. ఈ పాఠం మీరు తెలుసుకోండి. మీ క్లాస్ లో యేసు ప్రభు అంటే దేవుడు అని చెప్పాలి మీరు, ఓకే? ఇది నేర్చుకోండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తెలుగులా. హల్లెలూయా. ఇది నిరాక్షేపమైనది, ఎవరు కాదలేనిది. యేసు దేవుడు కాదడానికి ఎవరికి హక్కు లేదు, అధికారం లేదు. యేసు మీద అపవాదులు వేయడానికి అర్హత లేదు ఎవరికి. ఏ మనిషికి కానీ, ఏ దేశానికి కానీ, ఏ కులానికి కానీ, బలానికి కానీ, మతానికి కానీ. ఎందుకు అంటే ఆయన ఆత్మయందు నీతిపరుడని దేవదూతలు బాహాటంగా చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆత్మయందు నీతిపరుడు. యేసు ప్రభువుని ఎందుకు, యేసుని ప్రభువు గాను, యేసుని రక్షకుడు గాను, యేసుని దేవుడు గాను మనం ఎందుకు ఆరాధన చేయాలి? ఇందాక జాన్ వెస్లీ గారు చెప్పారు, క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధన చేయటం, అంటే పూజించడం అని అంటారు కదా. ఏవయ్యా తూర్పు దేశం దానిలో
అంత దూర దేశం నుంచి ఈ దేశానికి ఎందుకు వచ్చారు మీరు అడిగితే గనక ఆయన అంటాడు కదా, మేము ఆయనను పూజించడానికి వచ్చాము. We came to worship. మేము ఆయన పూజించడానికి వచ్చాం, మేము ఆయన ఆరాధించడానికి వచ్చాం. ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆరాధనీయుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎందుకు ఆరాధనీయుడు చెప్పండి సార్? ఆయన ఆత్మయందు నీతిపరుడు, లేకపోతే పరిశుద్ధుడు. ఆయన ఆత్మ పరిశుద్ధమైనది, ఆయన జన్మ పరిశుద్ధమైనది, కన్యక గర్భము కూడా పరిశుద్ధమైనది. ఆ అమ్మాయి ఎవరిని ఎరగలేదు. ఆమె అంటుంది, చిన్న పిల్ల, నేను కన్యకను కదా, నాకు ప్రదానం చేయబడింది కానీ నాకు వివాహం అనేది ఇంకా చేయబడలేదు, నేను పురుషుని ఎరగని దానిని, కాబట్టి నాకెలాగా పుడతాడయ్యా ఆయన అంటే, నీకేం లేదమ్మా, నువ్వు దేవుని ప్రణాళికలో భాగంగా ఉన్నావు. దేవుడు నీ యందు ఏంటంటే నువ్వు కృప పొందుకున్నావు. అమ్మా మరియా, నువ్వు ధన్యురాలని, నువ్వు దేవుని కృప పొందుకున్నావు అని ఆ కృపలో భాగంగా నువ్వు ఆయన సృష్టికర్తమ్మా. ఈ ఆకాశము భూమి చేయబడక మునుపు ఉన్నా, దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపు ఉన్నా దేవుడు ఆయన ఆలోచనలో భాగంగానే మనం అందరం పుట్టామమ్మా. ఇదిగో లోకములో ఆయన చేసిన మనుషులు, ఆయన సృష్టించిన మనుషులు నీతి తప్పారమ్మా, కానీ ఆయన నీతివంతుడమ్మా. ఈ లోకానికి నీతితో ఆయన రాబోతున్నాడు. మన దరిద్రాన్ని అంతటిని, మన దుర్నీతిని అంతటిని, మన పాపాలంతటిని ఆయన తీసుకోవడానికి రాబోతున్నాడమ్మా. ఆయనకి యేసు అని పేరు పెడతావోయ్, ఆయన తన ప్రజలని వారి పాపముల నుండి రక్షించును. యేసు అని పేరు పెడుతూ ఆయనకి ఇమ్మాని ఏదో అనబడతాడు. అనగా దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడు, నిన్న నేడు రేపు ఆయన ఏకరీతిగా ఉండి ఆయన మనల్ని విడివని ఎడబాయి దేవుడు. ఈ ఆకాశము లయమైపోద్ది, ఈ సూర్య చక్రాలు లయమైపోతారు, ఆకాశము భూమి లయమైపోద్ది. ఇదిగో కానీ నిన్ను నన్ను ఎప్పుడు కూడా ఈ ఇహమందు పరమందు కూడా మనకి తండ్రి అయి ఉన్న నిత్యుడగు తండ్రి యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని ఎప్పుడు కూడా విడువని ఎడబాయడు. మన శ్యామని ఇంట్లో చెప్పుకున్నాం, ఆయన పగలు ఎండ దప్పైనా రాత్రి గంటల దప్పైనా తగలేవుడట. ఈ రోజు సాతాను గారు ఏం చేశాడు తెలిసి నాకు, ఒక వారం నుంచి ముక్కు పట్టేశాడు, గొంతుకు పట్టేశాడు. ఆ వారంలో తనడంతో వాడు గొడుగేసుకున్నాడండి అనేది పని చేయడానికి చాలా పాపం చేయాల్సి వచ్చింది. అక్కడ మాకు నీళ్ళు వచ్చేస్తాయి, నీళ్లు బయట తగ్గేసి పాపం చేయాల్సి వచ్చింది. గొడుగేసుకొచ్చాయ్యా మొగుడా అని అన్నది ఆవిడ. నేనే నాకే వర్షం పెడితే అని చెప్పి నేనేం చేశాను, ఆవిడ మాట వినలేదు. తద్వారా వచ్చిన ఫలితమేమి, ముక్కు పట్టుడు, తల పట్టుడు, గొంతుకు పట్టుడు, ఈ రకంగా అనేక రకాల బాధలు పడుతుంటే నన్ను మాట్లాడినవ కన్నా ఈ సాతాను గారు, నేను ఎప్పుడు బలహీనున్నా అప్పుడే యేసునందు బలవంతుని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనం ఈ రోజు చెప్తున్నాం ఏంటంటే ఆ ప్రభు ఎల్లప్పుడు మనతో కూడా ఉండే దేవుడు. ఆయన విడువడు, ఎడబాయడు. చిన్న ప్రార్థన చేసుకుంటాం అనమాట. ఏమయ్యా దేవా తండ్రి, నీ మాటలు వినిపించాలి తండ్రి, నా గుర్తుకి ఉంది. ఆయన ఆ జలుబుని, ఆ సైనస్ ని దేవుడు పక్కన తొప్పి ఆయన స్వరాన్ని తీసుకొచ్చి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆయన నిశ్చయుడు తండ్రి, ఆయన పరిశుద్ధుడు, ఆత్మయందు నీతిమంతుడు అని దేవదూతలు చెప్పారు. మీకు ఒక ప్రత్యక్షత చెప్తారు వినండి. ఇందాక ఆయన ఒక మాట చెప్పాడు, క్రీస్తు న్యాయపీఠం ముందు మనము నిలబడాలి అని. క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడేది అంటే ఈ భూమి మీద మనం మంచి చేసినా చెడ్డ చేసినా అవి దేవదూతలు వచ్చి ఏం చేస్తాయంటే ఒక పుస్తకం పెట్టుకొని రాసుకో. దేవదూతలు ఏం చేస్తాయంట,
ఒక పుస్తకం పెట్టుకొని రాసుకుంటాయి. ఒక ఎడమవైపు ఒక దేవదూత, కుడివైపు ఒక దేవదూత మన పట్ల పనిచేసి అవి రాసుకుంటాయి. రాసుకొని తీర్పు దినాన్ని ఏం చేస్తాయంటే, ఇదిగో నువ్వు ఈ పని చేసావు, నువ్వు ఇది ఈ పని చేసావు, ఇదిగో నువ్వు ఈ పని చేసావు అని అక్కడ తీర్పు దాన్ని బట్టి ఆయన చేస్తారు. మంచి పనులు అయితే మంచిదే, చెడు పనులు అయితే ఇంకా అడగక్కర్లేదు. దాని ప్రకారం దేవుడు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. నువ్వు మంచిదైన దేహంలో ఉన్నప్పుడు నువ్వు మంచి చేసిన చెడ్డ చేసిన క్రీస్తు న్యాయపీఠం ముందు మాత్రం నిలబడాలి. అలాగే దేవదూతలు ఇదిగో కన్యక గర్భాన శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం తొంగి చూచారు. హల్లెలూయా. ఆయన ఎవరంట? ఆది యందు ఉన్న దేవుడు. ఆయన ఆది యందు వాక్యమై ఉన్న దేవుడు. వాక్యము దేవుడి యందు ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే ఈ లోకానికి యేసు అను పేరుతో వచ్చాడు. అప్పుడు దేవుడు ఎవరంటే యేసు అని ఈ లోకానికి తెలిసింది. హల్లెలూయా. దేవదూతలు ఏం చెప్పాయి? మీరు యేసు అని పేరు పెట్టాలి. మళ్ళీ ఇంకొక దగ్గర ఏం చెప్పారు? ఈయనే క్రీస్తు. యేసు వేరా క్రీస్తు వేరంటే దేవదూతలు రెండు చెప్పినాయి. యేసు పేరు చెప్పినాయి, క్రీస్తు పేరు చెప్పినాయి. ఇమ్మానుయేలు పేరు చెప్పాయి. అంతకు ముందు పరిశుద్ధ ఆత్మతో నింపబడినటువంటి ఆ యెషయా ప్రవక్త గాని, లేకపోతే మీకా ప్రవక్త గాని, లేకపోతే ఇంకొకరు గాని ప్రవచనాలు ఏం చెప్పారు? ఆయన అన్యజనులకు వెలుగై ఉన్నాడు అని, అన్యజనులు గొప్ప వెలుగును చూశారని ప్రవచించారు. అలాగే మరి నిత్యులకు తండ్రి అని, సమాధానకర్త అని, ఆశ్చర్యకరుడు అని, ఆలోచనకర్త అని అనేక రకాల పేర్లు కూడా ఆయనకి చెప్పబడ్డాయి. ఇక్కడి నుంచి ఆయన భుజముల మీద రాజ్యభారముడు అంటే రాజులకి రాజు అని ఆయన ప్రకటింపబడ్డాడు. ఆయన వీడు అని, ఆయన రాజు అని, ఇక్కడ దేవుని కుమారుడని, మనుష్య కుమారుడని, రక్షకుడని ప్రకటించబడ్డాడు. ఆయన ఎవరగా? యేసు ఎవరు? యేసు అనగా రక్షకుడు. యేసు అనగా రక్ష. ఆయన ఏం చేస్తాడంటే వారి పాపముల నుండి తన ప్రజలను ఆయనే రక్షించుకుంటాడు. కాబట్టి ఇప్పుడు మనకి అర్థమైంది, రక్షకుడే దేవుడు. అవునట, రక్షకుడే దేవుడు. ఈ రక్షకుడు ఎవరు రక్షించాడంటే పాపులను రక్షించాడు. ఈ లోకములో పాపులున్నారు. సర్వ మానవాని పాప పరిహారార్థమై ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద యేసు క్రీస్తు అనే పేరుతోను, దేవుని కుమారుని పేరుతోను, మనుష్య కుమారుని పేరుతోను, ఇమ్మానుయేలుని పేరుతోను, అలాగే విమోచకుడు పేరుతోను ఆయన పిలువబడ్డాడు. ఇంకా ఈ లోకానికి వెలుగు అని పేరుతోనూ పిలువబడ్డాడు. అనేక నామకరణాలు అనేవి ఆయనకి ఇవ్వబడ్డాయి. ఆ శిశువు పేరు, ఆ కుమారుని పేరు యేసు క్రీస్తు. హల్లెలూయా. 33.5 సంవత్సరాలు బ్రతికి, పరిశుద్ధంగా బ్రతికి, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా అని ఈ లోకానికి బాహాటంగా సవాలు ఇస్తున్న ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు. ఎవరు కూడా నిరూపించలేకపోయారు. ఆయన కూడా పరిశుద్ధుడని దేవదూతలు ఆకాశములో ఎప్పుడైతే ఆయన శరీరధారిగా వచ్చాడో, ఆయన వచ్చాడన్న సంగతి గొర్రెల కాపర్లకు తెలియజేసిన దేవదూతలు, ఇదిగో లోక రక్షకుడు ఈ లోకంలో పుట్టాడయ్యా అని ప్రకటించిన దేవదూతలు, ఆ కన్యక గర్భములోనికి శరీరధారిగా తొంగి చూసిన దేవదూతలు, ఆ పాకలో, ఆ పశువుల పాకలో జన్మించిన శిష్యమైన యేసుక్రీస్తు ప్రభును చూచిన తొంగి చూచేయట. ఓహో, ఇదిగోవయ్యా సార్వభౌముడివి, సర్వాధికారివి, సర్వ శరీరులకు దేవుడు అయిన నీవు ఆకాశ మహాకాశములకు పైగా ఆశీర్వైన దేవుడా, ఇదిగో ఈ పాకలో, ఈ తొట్టిలో ఇలా పవలించావా తండ్రి, జన్మించావా అని దేవదూతలు తొంగి చూచినాయట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 5 నిమిషాలు ముగిస్తాను. మీరు బయట ఏ గొడవ జరిగినా మీరు వినకండి, నా మాటలే వినండి. నేను కరెక్ట్ గా ఉన్నాను, నేను కరెక్ట్ గా ఉన్నా, మీరు కరెక్ట్ గా ఉండండి. హల్లెలూయా.
చిన్నపిల్లలు ఆడుకుంటారు. అయితే దుర్గు చూసి అప్పుడు దేవదూతలు చెప్తున్నాయిగా, ఇదిగో దావీదు పట్టణంలో నేడు నక్షత్రం మీ కొరకు పుట్టియున్నాడు అని. అంటే ఆయన పొత్తుగొడుతో చుట్టబడి ఒక తొట్టెలో పట్టుకుని ఇంటిలో మీరు చూడారా. ఆయన పశుపాలు అనుకుంటున్నారా? పశువుల పాకి అనుకుంటున్నారా? ఆయనకి భూభాగంలో చెప్పారు కదా, మనుష్యులకు ఆ నక్కలకు గొర్రెలు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుష్య కుమారుడికి తలవాల్చుకోవడానికి చూడట్లేదయ్యా, ఇదిగో క్షణముల హృదయాలను నాకు చూడలేదు అని అన్నాడు. కానీ ఈ తిమోతి భక్తుడికి ఏం చెప్తున్నాడు తెలుసా? లోకము ఆయనను నమ్మింది అని చెప్తున్నాడు. హల్లెలూయా. మొదటిగా పుట్టినప్పుడు అర్థం కాలేదు వారికి. ఇదిగో ఈ దేవుడిని అర్థం చేసుకోలేకపోయారు, ఆయనే దేవుడిని అర్థం చేసుకోలేకపోయారు, తన సొంత జనాలు కూడా అర్థం చేసుకోలేకపోయారు. చీకటి గ్రహించలేదు, లోకము గ్రహించలేదు. కానీ ఇక్కడ ఈ మాట చదివి నేను ముగిస్తాను. ఏంటంటే ఆయన సకల జనములలో రక్షకుడుగా ప్రకటింపబడ్డాడు, సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. సశరీరుడు కంటే పాపము లేని శరీరము కలిగిన వాడు, పాపము లేని ఆత్మ కలిగిన వాడు, పరిశుద్ధత కలిగిన ఆత్మ కలిగిన వాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు, ఆత్మ విషయంలో నీతి పూర్ణుడి తీర్పు పొందాడు, దేవదూతలుగా కనబడ్డాడు, రక్షకుడైన జనముల్లో ప్రకటింపబడ్డాడు, లోకమందు నమ్మబడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు పోనీ కొవ్వురు లేదా క్రిస్మస్ చేసుకుంటారు క్రైస్తవులు అనుకుందాం. మీరు ఇక్కడి నుంచి అలాగే రాసాం రండి, అలాగే విజయనగరం వెళ్ళండి, అలాగే విశాఖపట్నం వెళ్ళండి, అలాగే విజయవాడ వెళ్ళండి, అలాగే హైదరాబాద్ వెళ్ళండి, అలాగే ఢిల్లీ వెళ్ళండి, అలాగే నీకు ఇంకా దమ్ము ధైర్యము సొమ్ము ఉంటే పైదేశం వెళ్ళండి, ప్రపంచం తిరగండి. అక్కడ సర్వశక్తుడైన దేవుడు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన దేవుడు ఆరాధన చేయబడకపోతే ఉండేవాడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనిషిగా నేను సాక్ష్యం ఇస్తాను. నల్ల జాతీయులు, తెల్ల జాతీయులు దగ్గరికి వెళ్ళి వచ్చాను, 5 ఖండాల్లో పర్యటించాను. ప్రపంచమంతటా కొనియాడబడుతున్నాడు, కీర్తించబడుతున్నాడు, ఆరాధించబడుతున్నాడు యేసు క్రీస్తు ప్రభు. ఆ రోజు దేవదూతలు చెప్పిన మాట నిజం, ఈ రోజు అపోస్తలుడు పౌలు చెప్పిన మాట నిజమే. ఆయన రక్షణే. నేను హానికరుడును, నేను హింసకుడును, దూషకుడును, నేను అనేక రకాలుగా ఈ మార్గంలో ఉన్న వారిని, కృష పెట్టిన వారిని, బాధ పెట్టిన వారిని, పాపులలో ప్రధానుని. ఆయన రాకపోతే నాకు రక్షణ దొరికింది కాదు. ప్రియులారా, అన్ని ఆర్గ్యుమెంట్స్ ఆపేసి దేవదూతలు ఆయన రక్షకుడని చెప్పినాయి, దేవదూతలు ఆయన పరిశుద్ధుడని చెప్పినాయి. దేవదూత అపోస్తలుడు పౌలు గారు, అపోస్తలులు ఆయన పరిశుద్ధులు, రక్షకుడని చెప్పినారు. వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను, మనము చెప్తున్నాము. ఇది దేవుని సందేశం, దేవదూతలు తెచ్చిన సందేశం. ఈ గ్రంథము పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఆ దేవుడు యేసు దేవుడు, ఆది యందు ఉన్న దేవుడు, ఆది అంతము లేని దేవుడు, రక్షకుడిగా యేసు అను పేరుతో ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళి పాప పరిహారార్థమైన బలిగా ఆకాశములో వధించబడి శిలువలో వేలాడి తన పరిశుద్ధ రక్తాన్ని కాచి మనకి పాప క్షమాపణ కలిగించి మనకి పరిశుద్ధతను కలిగించిన రక్షకుడు యేసుక్రీస్తు. ఆయన మరణించాడు, ఆయన శిలువ వేయబడ్డాడు, ఆయన సమాధి చేయబడ్డాడు. 3వ దినాన సజీవుడిగా లేచి దేవుడు అని లోకానికి తనకు తానే నిరూపించుకున్నాడు. హల్లెలూయా. ఆరోహణుడయ్యాడు, తన సింహాసనం ఎక్కాడు. ఇదిగో మరలా ఆయన నమ్ముకున్న భక్తులందరినీ ఆయన రాజ్యంలోకి తీసుకెళ్ళడానికి తిరిగి రానయ్యున్న దేవుడు యేసు దేవుడు.
కానీ ఒక్క అవకాశం ఇస్తున్నాడు మనందరికీ. ఎంతవరకు నువ్వు ప్రభువుని అంగీకరించకపోతే, హృదయంలో నువ్వు విశ్వసించకపోతే, ఆయన దేవుని కుమారుడని నమ్మాలి, ఆయన రక్షకుడిని నమ్మాలి. అలాగే ఇదిగో నీవు నేను గనక మన ప్రాణం పోక ముందే గనక ఆయన నమ్ముకోకపోతే నిత్య నరకం అనే శిక్షా స్థలం అనేది ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళకూడదని ఆయన ఈ లోకానికి వచ్చి శిలువలో మన పాపాన్ని ఆయన తీసుకొని, ఈ లోక పాపాన్ని ఆయన తీసుకొని, ఆయనకున్న పరిశుద్ధత అంతా కూడా మనకి ఇచ్చి, ఆయన ఆత్మ ఎంత నీతిదో, ఆయన ఆత్మ ఎంత పరిశుద్ధమైనదో, ఆయన ఆత్మతో సమానమైన పరిశుద్ధత పాపులకు అనుగ్రహించిన దేవుడు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. నువ్వు చేయాల్సిందే, నువ్వే ప్రభు నాయన, నువ్వే రక్షకుడు నాయన అని నీ హృదయంలో విశ్వసిస్తే. ఆన్లైన్ లో వింటారు కాబట్టి ఒక్క మినిట్ ఎక్కువ తీసుకుంటాను, ఒక్క నిమిషం 2 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాను. ఓకే. శతాధిపతి అయిన ఆ సైన్యాధికారి యేసును పొడిచినప్పుడు చివరి నీటి బిందువు, చివరి రక్తపు బిందువు రాగానే అక్కడ చుట్టూ ప్రళయం వచ్చేసరికి ఆ శతాధిపతి ఏమన్నాడో తెలుసా? నిశ్చయముగా ఈయన దేవుని కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దేవుని కుమారుడు కదా, దేవుడు ఉన్నాడు కదా అనుకున్నావు కదా. ఆయన నిశ్చయుడు తండ్రి ఏమన్నాడు? యేసు పేరుతో వస్తాడు, ఆయన దేవుని కుమారుడు అనబడతాడు. నీ కొడుకు అనబడ్డమ్మా మరియా, నీ కొడుకులు పుడతారు తర్వాత, నీకు కొడుకుల తర్వాత పుడతారు, ఆయన నీ కొడుకు అనబడతారు. యోసేపు నీకు పుట్టిన నీ సంతానం నీకు పుడతారు, కానీ ఆయన నీ కొడుకు అనబడ్డాడు, కానీ ఆయన దేవుని కుమారుడు కనబడతాడు. యేసుని దేవుని కుమారుడు ఎవరైనా ఒప్పుకుంటాడో వాడు యేసుని రక్షకుడు గాను ప్రభువు గాను అంగీకరించినట్టు. హల్లెలూయా. అలాగే యేసుని పునరుత్థానుడని ఎవరైతే ఒప్పుకుంటారో, హృదయంలో విశ్వసిస్తారో, నోటితో ఒప్పుకుంటారో వారికి రక్షణ, నీకు రక్షణ కలిగినట్లు యేసు ప్రభు అని నీ హృదయంలో విశ్వసించి ఆయన పునరుత్థానుడని నీ నోటితో ఒప్పుకుంటే నీకు రక్షణ. ఆయన చనిపోయి సమాధిని గెలిచాడని, మరణాన్ని గెలిచాడని, లోకాన్ని గెలిచాడని నువ్వు విశ్వసిస్తే నీకు రక్షణ కలుగుతుంది. ప్రపంచంలో ఒక ఊరిలో ఎరుకో అనే ఒక పట్టణం ఉంటే, ఆ ఎరుకోలో ఒక పెద్ద ధనవంతుడు చక్కయ్య పొట్టివాడినప్పటికీ కూడా చాలా ధనవంతుడు. ఆయన కూడా యేసుని ప్రభువుగా అంగీకరించాడు. మార్తమ్మ, స్త్రీలలో మార్తమ్మ, ప్రభువా నువ్వు క్రీస్తు గాను దేవుని కుమారుడు గాను రావాల్సిన వాళ్ళని నేను ఎరుగుతును అంటుంది. ఎంతమంది ఆయన అంగీకరించారో. ఇదిగో ఆ రోజున ఆ చీకటి గ్రహించలేదు, ఆ లోకం ఎదుగలేదు, ఆయన సొంత ప్రజలు అంగీకరింపలేదు. కానీ ఈ రోజున ఎంతమంది అయితే యేసుని ప్రభువు గాను రక్షకుని గాను అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలకు వారికి ఆయన అధికారం ఇచ్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, వెరీ వెరీ క్రిస్మస్, వెరీ వెరీ క్రిస్మస్. ఇప్పుడు మనం అందరం ఎవరమే? దేవుని పిల్లలమే. రక్షకుడు దయించినాడట మన కొరకు బలమా, రక్షకుడు దయించినాడట. హల్లెలూయా. మన కొరకు వచ్చిన రక్షకుడు, జనములలో రక్షకుడిగా ప్రకటించబడ్డాడు యేసు. ఆయనే దేవుని కుమారుడు, ఆయనే పునరుత్థానుడు, ఆయనే పరిశుద్ధుడు. ఆయన రాజ్యం పరిశుద్ధమైన రాజ్యం, పరలోకం పరిశుద్ధమైనది, ప్రభు పరిశుద్ధమైన వాడు. పాపులు రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చి బలి అయిన, సమాధి చేయబడిన, చనిపోయిన, తిరిగి లేచిన పునరుత్థానుడైన యేసు ఆయనే దేవుడు. అంటే యేసు నామమే తప్ప ఇంకొక నామము కానే కాదని ఆయనను రక్షకుడుగాను ప్రభువుగాను అంగీకరించిన మీ అందరికీ ప్రభు పేర వందనాలు. ఈ ఆన్లైన్ ద్వారా, ఈ మైక్ ద్వారా ఎవరెవరైతే వింటున్నారో వారందరూ కూడా
యేసుని ప్రభువుగాను రక్షకుడుగాను అంగీకరించవలసిందిగా వేడుకుంటున్నాను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చెనను వాక్యము నమ్మదగినది. హల్లెలూయా. కులం కాదు, మతం కాదు, దేశం కాదు, నమ్మదగినది వాక్యం. ఆ వాక్యమే యేసు, ఆ వాక్యమే రక్షణ. కాబట్టి నేను ఈ రోజున ప్రభుని యేసు ప్రభువుగా రక్షకుడుగాను అంగీకరిస్తున్నాను. ఇంకా ఆయన రాకడ సమీపించింది అని నీవు నేడు గనక నీవు నీ నిశ్చయాన్ని తెలిపితే అది నిరాక్షాపమైనది, అది అంగీకారమైనది, అది పూర్ణాంగీకారమైనది అని బైబిల్ మాట చెప్తుంది. మైక్ ద్వారా ఎవరు వింటున్నారో నాకు తెలియదు, కానీ మీరు ఒకవేళ యేసు ప్రభువుగా రక్షకుడిగా అంగీకరిస్తే గనక మీకోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. దగ్గర ఉన్న వారందరూ కూడా కలుమోసుకొని యేసుని ప్రభువుగా రక్షకుడిగా అంగీకరిస్తే ఇంకెవరైనా బాప్తిసం తీసుకోవాలని ఉంటే గనక మీరు చేయి పైకెత్తే గనక మీకోసం కూడా ప్రార్థన చేయడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ మైక్ ద్వారా ఎంతమంది మాటలు విన్నారో, నువ్వు రక్షకుడిగా తెలుసుకున్నారు, నువ్వు దేవుని కుమారుడు తెలుసుకున్నారు. ఈ మాటలు నిజమని అంగీకరించిన ప్రతి బిడ్డను మీరు దర్శించినందుకు స్తోత్రాలు, వారిని కాపాడుతున్నందుకు, రక్షిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఇదిగో నీ గ్లోరీ చర్చిని వారిని నడిపించండి ప్రభు. ఇంకా అనేకమైన మాటలు నీ దాసుని సూర్యప్రకాశ్ ద్వారా, అమ్మగారు నా ప్రభుత్వ నీ సంఖ్య అమ్మగారి ద్వారా నా ప్రభు, తండ్రి బాబు అశోక్ ద్వారా నా ప్రభు, ఇంకా అనేక విషయాలు, రక్షణాత్మకమైన విషయాలు, పరిశుద్ధతను గూర్చి, పరలోకాన్ని గూర్చి, ప్రభుని గూర్చి, నరకాన్ని గూర్చి, తీర్పును గూర్చి ఆయన అనేక మాటలు, రెండవ రాకను గూర్చి అనేక మాటలు వారు ఇంకా తెలుసుకోవడానికి సహాయం చేయండి. వారి హృదయాల్లో ఈ రోజు జన్మించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదే నిజమైన క్రిస్మస్ మేము భావిస్తున్నాం తండ్రి. ఈ గుడికి అంతా కూడా నీ నామానికి మహిమకరంగా నడిపించినందుకు మీకు మహిమ చెల్లిస్తూ కనుక చెల్లిస్తూ ఆమె ద్వారా విన్న భక్తులందరినీ సందర్శించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు పేరిట, మా రక్షకుడు మా ప్రభు అని యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.